అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఆంజనేయుడు, బజరంగబలి, మారుతి అను పలు పేర్లతో అందరూ ఇష్టపడి పిలుచుకునే దైవం హనుమంతుడు. హనుమంతునికి ఎన్నో ఆలయాలు ఉన్నా రహదారులలో కూడా పెద్ద పెద్ద విగ్రహాలను ఉంచుతారు. వాటిని చూడగానే మనలో ఏదో తెలియని ధైర్యము, ఉత్సాహము కలిగి ఆయన మనకు తోడుగా ఉన్నాడని జై హనుమాన్ అని ఒకసారి భక్తితో స్మరిస్తాము. ఈ హనుమత్ జయంతి రోజున హనుమ తులాభారం కథను తెలుసుకుంటూ ఆ రూపాలను శ్రీరామనామంతో దర్శించుకుందాం. హనుమ తులాభారం 14 సంవత్సరముల వనవాసము తర్వాత శ్రీరాముడు పట్టాభిషిక్తుడై అయోధ్యను పరిపాలిస్తున్న కాలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ రామనామంతో తరిస్తూ రాజ్యం అంతా రామనామమయంగా ఉండేది. రాముడు అరణ్యవాసంలో ఉండగా భరతుడు రామపాదుకలను ఒక పీఠంపై ఉంచి రాజ్యపాలన చేశాడు. శత్రుఘ్నుడు పన్నులను వసూలు చేసి లెక్కలు అన్నీ భరతునికి అప్పచెప్పగా ఆ లెక్కలు అన్నీ భరతుడు రామపాదుకలకు అప్పచెప్పేవాడు. ఇలా రాముని అరణ్యవాస కాలంలో భరతుని పరిపాలనా విధానం కొనసాగింది. అయోధ్యావాసులు చుట్టుపక్కల గ్రామాల వారు సక్రమంగా పన్నులు చెల్లించేవారు. కానీ 2 రాజ్యాల వారు మాత్రం పన్ను చెల్లించలేదు. వారిలో ఒకరు మద్రదేశాధీశులు, రెండవ వారు కాంబోజరాజ్యం వారు. ఏదో నామమాత్రంగా పన్నులు చెల్లించారు, కానీ పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించవలసి ఉన్నది. శ్రీరాముని పరిపాలనా కాలంలో ఒకరోజు అగస్త్య మహర్షి వారు వచ్చి, రామా, నీ రాజ్యంలో సంపదలకు సుఖ సంతోషాలకు లోటు లేదు. ఆదిదేవుడవు నీవు, సాక్షాత్తు ఆదిలక్ష్మి ఆ జానకీ మాత. కనుక ఈ అయోధ్య నీ పరిపాలనలో మీ ఇద్దరి నీడలో ప్రజలందరూ ధనధాన్య కనక వస్తువాహనాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. అయినా కాంబోజ మద్రదేశాల వారు 14 సంవత్సరముల నుండి పన్ను చెల్లించకపోయినా ప్రజలందరినీ సమానంగానే చూస్తున్నావు. ఎందుకంటే నీవు కరుణాస్వరూపుడవు. కావున నీవు ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడటం లేదు. కానీ దేశంలో ప్రజలు పన్ను చెల్లించకపోతే వాటిని సక్రమంగా వసూలు చేసే బాధ్యత ఆ రాజుదే అవుతుంది. వారిని నీవు క్షమిస్తే పన్నులు కట్టకపోయినా రాజు మనల్ని ఏమీ చేయడు అన్న దుర్భావన వారి మనస్సులలో ఏర్పడుతుంది. కావున రామా, నీవు ప్రజలు కట్టవలసిన పన్నులు వసూలు చేయవలసిందని చెప్పారు అగస్త్య మహర్షి. అప్పుడు శ్రీరాముల వారు నవ్వి, మీరు చెప్పినది నిజమే, కానీ ఇప్పటికే 14 సంవత్సరములు గడిచాయి. కావున ఇక నుండి వారి వద్ద నుంచి సక్రమంగా పన్నులు వసూలు చేసే బాధ్యత వహిస్తానని సమాధానం ఇచ్చారు. అప్పుడు అక్కడే ఉన్న వశిష్ఠుల వారు, రామా, నీవు కరుణాస్వరూపుడవు, కావున అలా పలుకుతున్నావు. కానీ చేసిన అపరాధము కొంచెమైనా మానవుడికి భయంకరమైన దోషాన్ని ఇస్తుంది. అలానే చేసిన పుణ్యం కొద్దిపాటి అయినా భయం నుండి వారిని రక్షిస్తుంది. పాపపుణ్యములు ఎంతో కొంత మానవులు అనుభవించవలసినదే. ఇప్పుడు 14 సంవత్సరములు వారు కట్టవలసిన పన్నులు ఎగవేత దోషమునకు తగిన ప్రాయశ్చిత్తము వారికి విధించకపోతే వారు నరకానికి పోతారు. వారు నరకానికి పోతే ఆ బాధ్యత రాజుదే అవుతుంది. కావున వారి నుండి పన్నులు వసూలు చేసి వారిని నరక బాధ నుండి తప్పించమని వశిష్ఠుల వారు శ్రీరామునికి తెలియజేశారు. శ్రీరాముల వారికి ఈ విషయం తెలిసినను ధర్మాత్ముడు దయాసముద్రుడు కనుక అలా పలికారు. సరే, ఇప్పుడు పన్నులు ఎలా వసూలు చేస్తారని సభలోని వారు అడిగారు. అంత శ్రీరాముడు చిరునవ్వు నవ్వి, ఆ బాధ్యత హనుమంతుల వారికి అప్పచెప్తున్నాను అన్నారు. అని చెప్పి వెంటనే కాంబోజ మద్రదేశాధీశుల వారికి, మా వారు ఓడల ద్వారా సముద్రంలో ప్రయాణించి ఒంటెలు ఏనుగులు తీసుకువస్తారు. వాటితో పాటు ఒక కాటాను తీసుకుని వస్తారు. ఆ త్రాసులో మీరు చెల్లించవలసిన పన్నును బంగారు రూపంలో చెల్లించండి అని చెప్పి శ్రీరాముల వారు అయోధ్యానగరం నుండి ఒక ఆదేశాన్ని పంపించారు. శ్రీరాముని ఆదేశానుసారం 2 దేశాలకు హనుమంతుల వారు బయలుదేరి వెళ్ళారు. ముందుగా మద్రదేశం వెళ్ళి నగర మధ్యలో కాటాను ఉంచి అందులో ఒకవైపు ఒక నిమ్మకాయను ఉంచి రెండవ వైపు మీరు 14 సంవత్సరముల నుండి చెల్లించవలసిన పన్నును బంగారం రూపంలో ఉంచండి. ఎవరు ఎంత పన్ను చెల్లించాలి అన్న విషయం ఆ నిమ్మకాయ చూసుకుంటుంది అని చెప్పి నగరం మధ్యలో కాటాను వేలాడదీశారు. ముందుగా ఒక పెద్దాయన వచ్చి కాటాలో ఒకవైపు నిమ్మకాయ ఉండగా రెండవ వైపు తాను చెల్లించవలసిన పన్నును బంగారం రూపంలో ఉంచాడు. కానీ కాటా కొద్దిగా కూడా తూగలేదు.
ఆ పెద్దాయన ఆశ్చర్యపోయి ఈ నిమ్మకాయ ఇంత బరువు ఉన్నదా అని మరలా ఇంటికి వెళ్ళి 4 గుమ్మిడికాయల బరువు గల బంగారం తెచ్చి కాటాలో ఉంచాడు. అయినా కాటాముళ్ళు కొద్దిగా కూడా వెనక్కి వెళ్ళలేదు. అతను మరింత ఆశ్చర్యపోయి ఏమిటి, ఒక చిన్న నిమ్మకాయ ఇంత బరువు ఉన్నదా అని మరికొంత బంగారం తెచ్చి కాటాలో ఉంచాడు. అలా 85 క్వింటాళ్ల బంగారం వేస్తే గాని ఆ కాటాముళ్ళు సరితూగలేదు. అలా అని ఆ పెద్దాయన బాధపడలేదు. 14 సంవత్సరముల నుండి బంగారం రూపంలో పన్ను బకాయి తీరిపోయిందని సంతోషించి శ్రీరాముల వారి రాజ్య పరిపాలన ఎంత బాగుంది అనుకుంటూ శ్రీరాముల వారికి నమస్కరించాడు. ఇది చూసిన వేరొక వ్యక్తి, ఆ పెద్దాయన 85 క్వింటాళ్ల బంగారం వేస్తే కానీ తూగని ఈ కాటా నేను ఎంత చెల్లించాలో అని భయపడుతూ తన చేతి వ్రేలికి ఉన్న ఉంగరం కాటాలో ఉంచాడు. అంతే, కాటా టక్కున సరితూగింది. హమ్మయ్యా అని ఆ వ్యక్తి సంతోషించి అక్కడి నుండి వెళ్ళాడు. ఇది చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయి వరుసలో వచ్చి తాము 14 సంవత్సరముల నుండి చెల్లించవలసిన పన్నును బంగారం రూపంలో ఆ త్రాసులో ఉంచగా నిమ్మకాయలో ధర్మదేవత రూపంలో ఉన్న హనుమంతుల వారు ఉండి వారు పన్ను ఎంత బకాయి పడ్డారో అంత బంగారాన్ని వసూలు చేసి శ్రీరాముల వారి ఆదేశానుసారం అయోధ్యానగరమునకు చేర్చి కోశాగారాన్ని బంగారంతో నింపివేశారు. ఇది చూసి సీతారాములు హనుమంతుల వారిని మనసారా దీవించారు. శ్రీరాముని ఆదేశానుసారం హనుమంతుల వారు ప్రజల నుండి పన్నులు వసూలు చేయటానికి తనకు తానే కాటాలో తులాభారం తూగారు కావున దీనికి హనుమంతుని తులాభారమని పేరు వచ్చింది. ఈ విధముగా కాంబోజ మద్ర రాజ్యముల వారు పన్నులు చెల్లించి ఎవరూ దీనికి బాధపడటం లేదు. ఓ రామ, అందరూ ఇది ధర్మమే అని అభిప్రాయపడుతున్నారు అని అభినందన లేఖలు శ్రీరాముల వారికి సమర్పించారు. జై హనుమాన్, జై జై హనుమాన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.